లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని భగత్ సింగ్ నగర్ కాలనీకి చెందిన విద్యార్థులు ఈ రోజు ఉదయం ప్రభుత్వ పాఠశాలకు ఆటోలో వెళుతుండగా ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. సిఎస్ఐ రోడ్డు వద్దకు వచ్చినప్పుడు ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం నిర్లక్ష్యంగా ఢీకొనడంతో ఆటో అదుపు తప్పి కడెం కాలువలో బోల్తపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా మిగతా విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న లక్షడిపేట ఎస్ఐ గోపతి సురేష్ అక్కడికి చేరుకొని గాయపడ్డ విద్యార్థులను 108 వాహనం అలాగే పోలీస్ వాహనం సాయంతో సమీప ఆసుపత్రికి తరలించారు. ఎంతమంది ఉన్నారు? చెప్పాలా? ఈరోజు ఉదయం లక్ష్పేట్ మండలానికి చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ రామస్వామి అనే వ్యక్తి భగత్ సింగ్ నగర్ చెందినటువంటి పిల్లలని ఒక 10 మంది పిల్లల్ని తన యొక్క ఆటోలో స్కూల్కి జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ గవర్నమెంట్ స్కూల్కి ఉదయం పూట స్కూల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో సిఎస్ఐ చర్చ్ దగ్గర ఉన్నటువంటి కల్వర్ట్ పాయింట్ దగ్గర రోడ్డు నేరం ఉండడంతో ఆపోజిట్గా ఎదురుగా వచ్చినటువంటి ఒక బొలెరో లక్ష్పేట్ మండలానికి చెందినటువంటి ఒక బొలెరో వాహనము వేగంగా వచ్చేసి ఆటోని ఇటీయడంతో ఆటో అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్లో పడిపోవడం జరిగింది. ఇటీ యాక్సిడెంట్లో 2 ఆడపిల్లలకు చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి. రిమైనింగ్ అందరి పిల్లలు కూడా చిన్నగా ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరినీ కూడా లక్షపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాము. ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే లేదు, అంతా క్షేమంగానే ఉన్నారు. సో ఇట్టి విషయంపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆటో డ్రైవర్ దగ్గర దరఖాస్తు తీసుకొని బొలెరో డ్రైవర్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.